Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. Hi Anil garu. Hi brother. Super. First of all, 10 years. January 23rd ki. Correct. Almost 10 years. 10 ఏళ్ళు అయిపోయింది. As a director. And trials మొదలు పెట్టి 20 years. 2005 కదా. 2005 లో ఇండస్ట్రీగా అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇంకొక 10 years జర్నీ. ఆల్మోస్ట్ 20 years. క్రేజీ సంక్రాంతికి రాబోతున్నారు. చిలుకవారిపాలెంలో మీరు పెరిగేటప్పుడు అండ్ ఆల్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకునేది? సంక్రాంతి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలిడేస్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ వెదర్ పొద్దున్నే చలి, భోగి మంటలు, బయటగా ఫాగ్లో పొగ మంచులో బయటికి రావటం, ఆడుకోవటం. నాకు తెలిసి దోస్ డేస్ వర్ గాన్. ఇప్పుడు అంత ఫెస్టివ్ వైబ్ నాకు తెలిసి ఈ జనరేషన్లో చాలా మిస్ అవుతున్నాం. అప్పుడు పల్లెటూర్లు చాలా బాగుండేవి, ఎక్కువ మంది ఉండేవాళ్ళు పల్లెటూరులో. సో ఫెస్టివల్స్ చాలా బాగా అద్భుతంగా జరిగేవి. సో నా చైల్డ్హుడ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫెస్టివల్ అంటే సంక్రాంతి. అండ్ ఎక్కడెక్కడ చుట్టాలు, బంధువులు అందరు కలవటం, పిండి వంటలు. అండ్ ద వైబ్ ఈజ్ డిఫరెంట్ కదా, ఆ వైబే వేరు. సినిమాలకి వెళ్ళేది? సినిమాలు కూడా కల్చరే కదా అది కూడా. సినిమా అనేది ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ ఫెస్టివల్. సంక్రాంతి అంటే స్పెషల్గా సినిమాలకు ఒక ఇది ఉంటుంది కాబట్టి పొంగల్కి వచ్చే సినిమాలకి వెళ్ళటం, ఈవినింగ్ షోస్కి, పల్లెటూరులో ఉన్న టౌన్కి వెళ్ళి చూసి రావటం. సో ఒంగోలులో చూసేదా? నేను అద్దంకిలో పెరిగాను. ఓకే. 4th to 10th అద్దంకిలో చదువుకున్నా. అద్దంకిలో ఆల్మోస్ట్ రిలీజెస్ తక్కువ కానీ సెకండ్ రిలీజ్ అయ్యి వస్తూ ఉండేవి. ఓకే. సో రిలీజ్ వచ్చేవి కాదు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్ కవర్ చేసేవాళ్ళం. పొంగల్కి అటు ఇటుగా వచ్చేవి. నైస్. నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు మీ కొన్ని పటాస్కి ముందు జరిగిన కొన్ని జర్నీలోని ఇన్సిడెంట్స్ అని షేర్ చేసుకుంటుండే. అండ్ యు ఆర్ వెరీ గ్రేట్ ఇమిటేటర్. సూపర్ గా ఇమిటేట్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఫన్నీగా అనిపిస్తున్నాయి. ఓకే, రిజెక్షన్స్ కానివ్వండి అట్లాంటి. బట్ అప్పుడేంటి షేడ్ ఆఫ్ మైండ్? అప్పుడు కూడా ఏంటంటే ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని ఒక అంబిషియస్గా ఉండేవాడిని. సో ఓకే, 1-2 సార్లు కింద పడ్డా, ఎదురు దెబ్బలు తగిలినా తుడుచుకొని దెబ్బలు ఏమైనా అట్లా పరిగెత్తాలి, రన్ ఆపకూడదు అన్న మైండ్ సెట్ ఉండేది. నువ్వు అయ్యే వరకు అసలు నువ్వు గివప్ ఇవ్వద్దు అనేది మైండ్ సెట్ ఉంది. సో అది నన్ను నేను మోటివేట్ చేసుకునేవాడిని. ఎస్, డెఫినెట్లీ నువ్వు అనుకున్న డ్రీమ్, నీ సినిమా గురించి ఒక మైక్లో పబ్లిక్లో నువ్వు మాట్లాడతావు, అది నేను ఎప్పుడు డ్రీమ్ చేసేవాడిని. సో ఖచ్చితంగా నువ్వు చేస్తావు అని నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ బాగా ఇచ్చుకునేవాడిని. సో ఆబ్స్టికల్స్ ఏది వచ్చినా కూడా పాజిటివ్గా దీంతో సో కుంగిపోవడాలు అట్లాంటివి ఎప్పుడు లేవా? ఇట్స్ లైక్ అది నన్ను డిమోటివేట్ చేసే స్థాయికి ఎప్పుడు కుంగిపోను. ఎందుకంటే వన్స్ మనకి లో పాయింట్ వస్తే మనం నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళలేం. మన కాన్ఫిడెన్స్ తగ్గిందంటే మనం అచీవ్ చేయలేం. సో ఎంత లో పాయింట్ అన్నారా అని దానికి మించిన డ్రీమ్ ఇంకా డ్రీమ్ చేసేవాడిని. ఇక్కడ మిస్ అయిందా, అక్కడ వర్కౌట్ అవుద్ది, ఆ హీరోతో మనకు వర్కౌట్, అక్కడ ట్రై చేద్దాం, అలా నన్ను నేను ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కాబట్టి ఆ లో అనే దానికి అసలు ఛాన్స్ ఇవ్వను నేను లైఫ్లో. ఎంత లో వచ్చినా కూడా ఇమీడియట్ సెకండ్స్ అండ్ మినిట్స్ అంతే, జస్ట్ ఫ్రమ్ మైండ్ షిఫ్ట్ చేసేస్తా. సో దట్స్ ఈజీ టు కమ్ అవుట్. ఇమిటేట్ చేయడం ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? ఇమిటేషన్ అంటే చిన్నప్పుడు ఈ మిమిక్రీ క్యాసెట్స్ వచ్చేవి మనకి. ఇప్పటికీ యూట్యూబ్లో కొడితే మీరు శ్రీదేవి పెళ్ళి అని ఒక క్యాసెట్ ఉండేది. ఓకే. యూట్యూబ్లో వస్తుంది. అంటే ఈ జనరేషన్కి పెద్ద తెలియదు కానీ అప్పట్లో ఆడియో క్యాసెట్స్ వచ్చేవి. ఆడియో క్యాసెట్స్లో శ్రీదేవి పెళ్ళి అండ్ ఇంకోటి ఈ స్కూల్లో జంబలగడ్డ పంప సినిమా చూస్తే మీకు గుర్తుంటుంది, ఒక స్కూల్ స్కిట్ ఉంటుంది. రైట్. టోటల్ స్కూల్ స్కిట్ అనేది ఒక మిమిక్రీ క్యాసెట్ వచ్చింది. ఓకే. అవన్నీ చూసి నేను మైకుల్లో బయట పెట్టేవాళ్ళు. అప్పట్లో ఏంటి, మెకానిక్ షాపుల్లో, ఈ టైర్ పంచర్ షాపుల్లో పెద్ద పెద్ద మైక్స్ ఉండేవి. ఆ మైక్స్కి స్టీరియో పెట్టేసి ఇవి వేసేవాళ్ళు, మిమిక్రీ క్యాసెట్స్ వేసేవాళ్ళు. నేను ఇంటి బయట ఆరు బయట కూర్చొని అవి వింటూ ఉండి నేను ఇమిటేట్ చేసేవాడిని. ఇమిటేట్ చేసి స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరి ముందు చేసి చూపించేవాడిని. చేసి చూపించినప్పుడు అందరు క్లాప్స్ కొట్టేవాళ్ళు. అది చేసేది కూడా ఎగ్జాక్ట్ చేసేవాడిని. సో అది చేసేటప్పుడు అది ఓవర్ పీరియడ్ అలవాటు అయిపోయింది. సినిమా స్టార్స్ని కూడా ఇమిటేట్ చేసేవాడిని అప్పట్లో. అట్ ద ఏజ్ ఆఫ్ నేను 7th 8th చదివే రోజుల్లో ఆల్మోస్ట్ అప్పుడు మిమిక్రీ వాయిస్లు ఏమన్నా అన్నీ చేసేవాడిని. మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ వస్తే అందరు బంధువులు అందరు కూర్చోబెట్టి నాతో మిమిక్రీ చేయించుకునేవాళ్ళు. సో అక్కడ నుంచి ఏంటంటే మనుషుల్ని కూడా ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను తెలియకుండా. ఇప్పుడు ఒక మనిషితో మనం 10 నిమిషాలు మాట్లాడితే ఆ మనిషి తాలూకు యాటిట్యూడ్, ఆ మనిషి యొక్క టైమింగ్ ఎట్లా గ్రాప్ చేయొచ్చు, ఎట్లా ఇమిటేట్ చేయొచ్చు అనేది ఇది ఆటోమేటిక్గా ఇన్బుల్ట్ ఫామ్ అయిపోయింది. అది మైండ్ క్యాప్చర్ చేసేస్తా. సో అది నాకేంటంటే వైల్ డూయింగ్ డైరెక్షన్ బాగా ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు వీటి గణేషన్ గారి క్యారెక్టర్ ఉందనుకోండి, ఐ కెన్ ఈజీలీ అడాప్ట్ హిస్ టైమింగ్.
సో టైమింగ్ నేను తీసుకుని నేను చెప్పడానికి ఇంకా బెటర్ వేస్ చేసి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో వాళ్ళ టైమింగ్ని నా స్టైల్కి మార్చుకోవడానికి నేను ఇమిటేట్ చేయడం వల్ల అది హెల్ప్ అవుతుంది. నారేషన్స్లో కూడా ఇమిటేట్ చేస్తుంటారా, లైక్ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అలా బిహేవ్ చేస్తుంది అని? నారేషన్స్లో 100% నేను నరేషన్ చెప్తే చాలామంది చెప్తారు సినిమా చూసినట్టు ఉంటుందని, ఎందుకంటే ఐ లిమిటెడ్ ఆల్ క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ దగ్గరగా. ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఏమున్నాయి నేను దగ్గరగా చెప్తుంటే వాళ్ళకి ఏంటంటే ఆ సినిమాలో పాత్రలే కనబడుతున్నట్టు ఉంటాయి. సో దట్స్ మేబీ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. సో అదొకటి ఇన్బిల్ట్ ఉండటం. సో మీ నారేషన్స్ ఆర్ విత్ నిన్న మీరు చెప్తుండే కదా, దట్ విత్ ఇట్ విల్ బి విత్ సౌండ్ ఎఫెక్ట్స్, అది తక్కువ. ఎప్పుడన్నా ఏదన్నా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లు చెప్తుంటా కానీ సో మ్యాక్సిమం ఎఫెక్ట్స్ అనేది తక్కువ. బట్ రీ రికార్డింగ్ ఎఫెక్ట్స్ అనేది కంటే కూడా ఇంపాక్ట్ సీన్లో ఉన్న ఇంటెన్సిటీని చెప్పడానికి ఏం చేయాలో చెప్తూ ఉంటాం. యాక్టర్కి ఇచ్చే నరేషన్కి ఒక టెక్నీషియన్కి ఇచ్చే నరేషన్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది? నేనైతే ఒకటే నరేషన్, ఒకటే. నా దృష్టిలో మార్నింగ్ షోకి వెళ్ళి సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యాలో టెక్నీషియన్స్ కూడా అలా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ కథ వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ తర్వాత సినిమా కథ చెప్పిన తర్వాత ఆ కథలో ఉన్న మెయిన్ సన్నివేశాలు ఏమి ఉన్నాయో దానికి టెక్నీషియన్స్ ఎలా వర్క్ చేయాలనే దాని మీద డిస్కస్ చేస్తాం. ఫస్ట్ నరేట్ చేసేటప్పుడు ఐ గివ్ లైక్ ఆడిటోరియం నరేషన్. సినిమా హాల్లో ఆడియన్స్ కూర్చొని చూసేటప్పుడు ఎలా ఉంటుందో అలా చూపించాలనుకుంటాను నా నరేషన్లో. సో అది ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు వర్క్ చేసే కాంటెంపరీ ఫిల్మ్ మేకర్స్లో యు ఆర్ లైక్ ద వాట్ యూ కాల్ కేఎస్ రవికుమార్ ఉండేవారు తమిళ్లో, అండ్ పూరి జగన్నాథ్ గారు ఉండేవారు. కాంపాక్ట్ టైం ఫ్రేమ్లో సినిమాని ఫినిష్ చేసేయడం. సర్లేరు నీకెవరు ఒక 4-5 months. ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం, 72 days. F2 was 74 days. సో ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి ఒక సినిమాని ఒక ఇంత పర్ఫెక్ట్ టైం ఫ్రేమ్లో ఫినిష్ చేసే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అవర్ క్రియేటివిటీ. మనం ఒక కథ ఊహించేసి ఆ కథ కోసం ఎంత దూరం వెళ్ళి ఆ కథని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇట్స్ లైక్ క్రియేటర్గా మనకు ఉండే ఒక ఆశ. బట్ నా వరకు వచ్చేసరికి ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అంటే ఆ సినిమా హీరోతో చేసేటప్పుడు ఆ హీరోకు ఉన్న మార్కెట్ ఏంటి, ఆ హీరోతో మనం చేసినప్పుడు ఆ సినిమా బడ్జెట్ ఎంతలో చేయాలి, సో రిలీజ్ చేసే టైంకి ప్రొడ్యూసర్ ఎంత సేఫ్లో ఉండాలనేది ఫస్ట్ ఐ విల్ ప్రిఫర్ దట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్, నాట్ ఓన్లీ క్రియేటివిటీ. రైట్. సో నా క్రియేటివ్ ఫ్రీడమ్ తోటి నేను ఆ ప్రొడ్యూసర్ తాలూకు జీవితంని పలంగా పెట్టలేను అసలు ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా. సో మనీ ఈజ్ ఇట్స్ లైక్ హార్డ్ అండ్ మనీ కదా ఎవరైనా కూడా. ఇట్ కాంట్ ప్లే గేమ్ విత్ దేర్ మనీ, వాళ్ళ మనీతో. ఇఫ్ యూ వాంట్ టు ప్లే గేమ్ నీ మనీతో నువ్వు చేయొచ్చు. బట్ నువ్వు ఇంకొకరి గేమ్ మనీతో ఆడుతున్నప్పుడు, ఇంకొకరి మనీతో గేమ్ ఆడుతున్నప్పుడు చాలా కాషియస్గా ఉండాలనేది నా ప్రిన్సిపల్. సో దట్స్ వై ఐ నెవర్ గో ఓవర్ బోర్డ్. నాకు అనిపిస్తుంది నేను అద్భుతంగా ఖర్చు పెట్టి అద్భుతంగా మేకింగ్ అద్భుతంగా విజువల్స్ తీయొచ్చు కదా అని. బట్ డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ వైబిలిటీ, సో దాని మీద డిపెండ్ అయ్యి చేస్తా. సో అది నేను అనుకున్నప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్న తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు అన్నీ చూసుకొని ఫస్ట్ వర్కింగ్ డేస్, ఏ సినిమా బడ్జెట్ అయినా మనం చేసే వర్కింగ్ డేస్ తోటి డిఫైన్ అవుతుంది. సో మనం ఎంత సెటిల్ అయినాయి అంతే అని మనం ఎంత వర్క్, ఎందుకంటే ఈరోజు డైలీ వేజెస్ కానీ ప్రతిరోజు ఎవ్రీడే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 20 to 25 lakhs పడుతుంది ఎవ్రీడే కాస్ట్, చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా. ఓకే. ఇట్స్ లైక్ ఇక పెద్ద సినిమా అంటే నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ పెరిగితే ఇంకొక 5-6 లక్షలు పెరుగుతుంది తప్ప తగ్గదు. అంటే మినిమం 20 to 25 per day కాస్ట్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ. అంటే కాదు రెమ్యునరేషన్ కాకుండా అంటే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటే పర్ డే 1 lakh 2 lakhs తీసుకున్న ఆర్టిస్టులు ఉంటే కూడా సో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, ఒక 20 to 25 lakhs మధ్యలో వెళ్తుంది పర్ డే అన్నప్పుడు. సో ఇమాజిన్ నువ్వు అది ఒక 150 days చేసావంటే ఇమాజిన్ ద బడ్జెట్ ఎంత వెళ్తుందో. సో దట్స్ వై ఐఎమ్ వెరీ కీన్. అందుకే నేను సినిమాటోగ్రాఫర్తో పనిచేసేటప్పుడు కూడా సార్ నా సినిమాలో ఏవి హైలైట్స్ అవి చెప్తా, దాని మీద మీరు ఫోకస్ చేయండి, మిగతా వద్దు, సినిమాకి క్వాలిటీ మిస్ కాకుండా ఏం చేయగలరు అది చేయండి. సో అలా నేను ట్యూన్ అవుతాను. అలా ట్యూన్ అయిన వాళ్ళు నాకు బెస్ట్ అనిపించింది మన సమీర్ గారు. సో F2కి సంక్రాంతి వస్తున్నాంకి ఎందుకు ఇంత వర్కింగ్ డేస్లో చేస్తామంటే హీ హాజ్ దట్ న్యాక్. సినిమాని క్వాలిటీగా చూపిస్తారు, అట్ ది సేమ్ టైం బీన్ టైంలో తీస్తారు. మా ఇద్దరికి ఆ సింక్ కుదిరింది. సో ఈ సినిమా కూడా 70 daysలో చేసాం. సో ఇదే కాదు సర్లేరు కూడా 4 monthsలో 5 monthsలో చేయడం వల్ల ప్రొడ్యూసర్ ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుద్ది. సో మనం ఒక 1.5 year 2 years చేయడం వల్ల ఎవ్రీ crore వాళ్ళు బయట తెచ్చే డబ్బులకి సో చాలా ఇంట్రెస్ట్లో పడతాయి, అవన్నీ మళ్ళీ సినిమా మీద పడతాయి. సో నేను స్క్రిప్ట్ ముందు పర్ఫెక్ట్గా లాక్ చేసుకుంటా, టైం లైన్ చూసుకొని ఈ టైం లైన్లో ఫినిష్ చేయాలి, దట్స్ ఇట్, దట్స్ మై టార్గెట్. అండ్ స్క్రిప్ట్ గురించి మాట్లాడితే లైక్ నాకు లెట్స్ టాక్ అబౌట్ సంక్రాంతి వస్తున్నాము అంటే నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు సంక్రాంతి సినిమా అని మనకు ఒకటి ఉంటుంది, పండగ సినిమా అని ఒకటి ఉంటుంది. బట్ మీరు ఐ మీన్ ఇప్పుడు ఇంటర్వ్యూ మోస్ట్లీ వచ్చేపాటి ట్రైలర్ వచ్చేసి ఉంటుంది.
బట్ యు ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫెస్టివల్ సినిమానే కాదు, దానికి ఒక యాక్షన్, ఒక థ్రిల్ ఎలిమెంట్ అది కూడా ఉంది, ఒక రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పి. సో ఒక పండగ సినిమా తీయబోతున్నాము, ఒక పండగ సినిమా కోసం అని మనం కథ రాసుకోవడం జరిగిందా, లేకపోతే ఓకే కథ రాసుకున్నాక దీని పండగ సినిమా కింద కన్వర్ట్ చేయొచ్చు అనే థాట్ వచ్చిందా? ఏది ఫస్ట్? సో ఫస్ట్ నేను సినిమా రిలీజ్ ఏం పొంగల్కి చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే ఐఎమ్ మిస్సింగ్ ద సైకిల్. ఆల్మోస్ట్ నేను 2019లో F2 రిలీజ్ అయింది, ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ 20లో సర్లేర్ రిలీజ్ అయింది. సో 2 ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ వచ్చాయి. అంటే నా కైండ్ ఆఫ్ ఫిల్మ్ సంక్రాంతికి బాగా ఎక్కువ పే చేస్తుంది. అంటే అంటే ఆ టైంకి ఉన్నటువంటి లిటిల్ అడ్వాంటేజ్, పొంగల్ అడ్వాంటేజ్ అనేది జనరల్ గా కూడా బాగాలేకపోతే డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు. బాగుంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఎలాగో మన సినిమా బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఈసారి తీసుకుందాం అని చెప్పి లాస్ట్ 4 years గా సంక్రాంతి రిలీజ్ లేదు నాకు. ఎలాగైనా ఒక సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైనర్ తీయాలని అనుకొని దిగాక కథ అనుకున్నప్పుడు ఒక దీంట్లో ప్రాపర్ విలేజ్ బ్యాక్డ్రాప్. సో ప్రాపర్ ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది, ఆ ఫెస్టివ్కి తగ్గట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక క్రైమ్ అడ్వెంచర్లోకి వెళ్తుంది. సో ఈ క్రైమ్ అడ్వెంచర్ అన్నప్పుడు ఒక వ్యక్తిని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకొచ్చే ప్రాసెస్ కాబట్టి వై కాంట్ వి పుట్ లైక్ ఏ ఫెస్టివల్ సీజన్. విజువల్ కూడా మనం ఒక ఫాగీగా, సో లైక్ ఉంటుంది కదా మనకి జనవరి అన్నప్పుడు తెలియని ఒక చిన్న వింటర్ ఫీల్ వైబ్ ఉంటుంది, సో బాగుంటుంది అని చెప్పి అనుకొని ఆ ఫెస్టివల్ దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో బేసికలీ ఈ ఫెస్టివల్ ఎలిమెంట్ లేకపోయినా కూడా యాజ్ అ స్టోరీ ఇట్ స్టాండ్స్. ఈ స్టోరీ ఏ టైంలో అన్నా, ఏ టైంలో రిలీజ్ చేసినా ఆడే సినిమానే, ఏ టైంలో రిలీజ్ చేసినా కనెక్ట్ అయ్యే ఫిల్మ్. కాకపోతే ఇట్స్ లైక్ వీఆర్ ఆడియన్స్ ఆ టైంలో చూస్తారు కాబట్టి వాళ్ళ టైంలో జరుగుతున్న సినిమాలా అనిపిస్తుంది. ఫెస్టివ్ వైబ్ బేసికలీ అంతే, ఆ వైబ్ యాడ్ చేసాం అంతే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దానికి అసలు కనెక్షన్ ఉండాలని ఏం లేదు. ఇది యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం అయిన విషయం ఏంటంటే, హాలీవుడ్ లో క్రిస్మస్ మూవీస్ ఉంటాయి. ఓకే, క్రిస్మస్ మూవీస్ అని చెప్పి నెట్ఫ్లిక్స్ లో బేసికలీ ఎవ్రీ ఇయర్ ఎండ్ ఒక 20 సినిమాలు వదులుతారు. అన్నిటికీ స్టోరీ ఒకటే ఉంటది, అన్ని ఒకే వైబ్ లో ఉంటాయి. నాకు అనిపించేది అనమాట, ఎందుకు మనకి ఇన్ని పండుగలు ఉన్నాయి కదా, మనకెందుకు ఫెస్టివల్ ఫిల్మ్స్ రావట్లేదు. హిందీలో కొన్నిసార్లు దివాళీ చేశారనమాట, ప్రేమ్ రతన్ ధన్పాయ్ అని చెప్పి సల్మాన్ ఖాన్ మూవీ ఒకటి ఉంటుంది, దివాళీ టైంలో జరిగే స్టోరీ. లాస్ట్ ఇయర్ మనకి నా సామిరంగా సంక్రాంతి వైబ్ స్టోరీ. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ టెల్ మీ దిస్, ఆ జానరా షిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది రిస్క్ కదా. ఎందుకంటే ఓకే ఫస్ట్ హాఫ్ ఒక టోన్ సెట్ చేసి సెకండ్ హాఫ్ ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ డిఫరెంట్ ఫిల్మ్, అది ఇట్స్ రిస్క్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సినిమాలకి కూడా వచ్చే ప్రాబ్లం అది కనిపిస్తుంది అనమాట. అరే ఈ బిట్ బాగుంది కానీ ఇక్కడ వేరే సినిమా అయిపోయింది, ఇది బాగాలేదు కానీ అది బాగుంది. సో అండ్ కార్తిక్ సుబ్బరాజ్ గారి జిగర్దండ ఉంది కదా, దానికి ఇప్పటికీ ఆయన 2 సినిమాలు బాగున్నప్పటికీ ఓ కార్తిక్ సుబ్బరాజ్ అంటే జానరా షిఫ్ట్ చేసేస్తాడు అనే ఒక పేరు ఉందన్నమాట ఆయనకి. ఫస్ట్ హాఫ్ ఒకలాగా సెకండ్ హాఫ్ ఆ రిస్క్ మీరు ఎట్లా ట్యాకిల్ చేశారు? నాకు తెలిసి సినిమాలో ఉన్న ఒక కోర్ పాయింట్ మనం వదలనంతసేపు, మనం ఈ సినిమా ఒక కోర్ పాయింట్ ఆడియన్స్కి ఏదైతే ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఉందో అది మన సినిమా అంతా వదలనంతసేపు మనం ఎన్ని డైవర్షన్స్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సలెంట్ వైఫ్ మధ్య సఫర్ అవుతున్న ఒక ఎక్స్ కాప్ అనేది మనం చెప్తున్న యూఎస్బీ ఆఫ్ దిస్ ఫిలిం. సో నేను ఇది ఎక్కడైనా వదిలేశానంటే సినిమా మీరు అన్నట్టు రిస్క్ జోన్లోకి వెళ్తుంది. ఈ క్రైమ్లోకి వెళ్ళినా కూడా ఈ 2 పాత్రలు హీరోతోనే ఉంటున్నాయి. ఈ 2 పాత్రల స్వభావం, 2 పాత్రలతో హీరో నలిగే విధానం ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఆ ఎలిమెంట్ మనం మిస్ అవనంతసేపు మన సినిమా ఎవేల్న ఫీల్ రాదు. కాకపోతే అప్పటి వరకు సెటిల్గా ఉన్న సినిమా సెకండ్ హాఫ్ పరిగెడుతూ ఉంటుంది, ఒక చోట సెటిల్ చేసిన సినిమా పరిగెడుతుంది. ఆ షిఫ్ట్ ఉంటుంది, ఆ షిఫ్ట్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం వెళ్తున్నది జర్నీలో ఉన్న మెయిన్ కోర్ పాయింట్ వదలలేదు. ఈ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరుగుతున్న సన్నివేశాలు త్రూ అవుట్ ద ఫిల్మ్ మనం త్రూ ద యాక్షన్లో కూడా వెళ్తూ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ కూడా మీరు ఇమాజిన్ చేయలేరు, ఒక ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఫైట్ కూడా ఇట్స్ లైక్ కనెక్టెడ్ టు ద స్టోరీ. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ తో ముడిపడి యాక్షన్ ఉంటుంది. సో మీకు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఐ విల్ షో యూ. ఇందులో నాకు ఒక డౌట్, ఇప్పుడు ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ కాప్ అనే విషయం లైక్ మల్టిపుల్ టైమ్స్ తిరిగి వస్తుంటే రిపిటేటివ్ గా అనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది కదా? 100% ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్ లో మనం ఒక లెవెల్కే చూపించగలిగాం. ఫస్ట్ హాఫ్ లో ఆ అమ్మాయి రావటం వరకు ఉంటుంది, అక్కడ నుంచి సెకండ్ హాఫ్ లో ప్లే చేసాం. ఇప్పుడు మీకు అదే అంటుంది, మనం ఎక్కడ ఏది ఆన్ చేయాలో అది ఆన్ చేసుకుంటే రిపిటేటివ్ ఫీల్ ఉండదు. ఫస్ట్ హాఫ్ లో ఐశ్వర్యాన్ని ఆన్ చేసాం, సెకండ్ హాఫ్ లో మీనాక్షిని ఆన్ చేసాం. సో ద డిఫరెన్స్ విల్ బి దేర్ కదా. సో ఆ చేంజ్ ఓవర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్ ఫ్రెష్గా ఫీల్ అవుతారు, అది కొత్త సీన్ లాగా అనిపిస్తుంది.
సో ఫస్ట్ హాఫ్ లో వీళ్ళిద్దరి మధ్య వార్ స్టార్ట్ అవ్వదు, జెలస్ ఉంటుంది అంతే. వార్ స్టార్ట్ అయ్యే ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఫన్ జనరేట్ అవుతుంది అట్లా. నైస్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఓకే ఈ స్క్రిప్ట్ లో ఈ ఎలిమెంట్ బాగా వర్క్ అవుతుంది, ఈ ఎలిమెంట్ వర్క్ అవ్వట్లేదు, అది అంటే ఎట్లా మల్టిపుల్ పీపుల్ కి నారేట్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందా? మల్టిపుల్ వర్షన్స్ అనేవి ఎట్లా డెవలప్ అవుతాయి? నరేషన్ లో మనకు అర్థం అవుద్ది. కొన్నిసార్లు నరేషన్ లో అర్థమైనా మనం హెల్ప్లెస్ గా ఉంటాం, ఆ సీక్వెన్స్ తీయాలి, కథ ముందుకు వెళ్ళాలంటే అది అవసరం అవుతుంది. అది ఒక చిన్న బ్రేక్ అయినా కూడా ఫిక్స్ అయితే ఇస్తాం, ఎందుకంటే ఆ బ్రేక్ పడితేనే నెక్స్ట్ ఎలివేషన్ ఇంకా హై ఉంటుంది. ఎక్కడో చోట సినిమా కొద్దిగా డ్రాప్ అయితేనే నెక్స్ట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్కి హై అవుతుంది. దట్స్ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ కూడా. అన్ని సీన్లు రైజ్ అవ్వవు, మనం ఆర్డర్లో చూస్తే ఎక్కడో ఒక సీన్ డల్ అయితేనే నెక్స్ట్ సీన్ హైలైట్ అవుతుంది. సో అది మనకి ఉంటాయి, ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అది ఎంత సినిమాని ఎఫెక్ట్ చేస్తుందో చూసుకొని దానివల్ల ఎక్కువ ప్రమాదం జరగకుండా బయటపడిపోవాలి. అంటే అది అనే లోపు ఇంకో దానికి వెళ్ళిపోవాలి మనం. సో అది కొద్దిగా జాగ్రత్తలు తీసుకోగలిగితే ప్రతి సినిమాలోనూ 72 సీన్లు 73 సీన్లు ఉంటే 73 సీన్లు టాప్ నాచ్లో ఉండవు. 7-8 సీక్వెన్స్లో హైలైట్ అవుతాయి, 7-8 సీక్వెన్స్లో క్లాప్స్ కొడతాం, మిగతాయి వాటికి ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్తాం, బ్రిడ్జ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఆ బ్రిడ్జ్ కరెక్ట్గా వీక్నెస్ లేకుండా చూసుకుంటూ వెళ్ళాలి, ఆ పేసీగా ఉండేలా చూసుకుంటూ వెళ్ళాలి. అది నేను ఫాలో అవుతాను. ఇన్ఫాక్ట్ బ్రిడ్జే మోర్ ఇంపార్టెంట్. ఈ సీన్లు ఎట్లా ఉన్నా కూడా వర్కౌట్ అయిపోతాయి, దానికి కరెక్ట్ ల్యాండ్ అవ్వాలి, ఆ మూమెంటం కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. మన ఆడియన్స్ దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వన్స్ దీస్ హైలైట్స్ కనుక కనెక్ట్ అయితే ఫస్ట్ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ రిపోర్ట్ ఇస్తారు. ఇక మనకి ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి అంటే సోకాల్డ్ మనకి రివ్యూస్ అనాలిసిస్లో ఇవన్నీ బయటపడతాయి. సో అది మనకి వన్స్ ఫిల్మ్ రిజల్ట్ వచ్చాక సో దీస్ ఆర్ ఆల్ నాట్ ఇది అవుదని నా ఫీలింగ్. నైస్ నైస్ నైస్. అండ్ టీమ్తో కూర్చుని రాస్తారా? బ్యాక్ అండ్ ఫోర్త్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ మీరు ఒక వర్షన్ రాసేసి నేను ఐడియా జనరేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఊరిలో ఒక ఇది ఉన్నారు, ఆ ఊరిలో నుంచి ఈ ఊరికి ఇలా వెళ్తున్నాము అనేది ఐడియా వస్తుంది. ఐడియా వచ్చాక దాన్ని టీం ఎంటర్ అయిపోతారు. ఇక దాన్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ నేను రోజుకో 2 సీన్లు అనుకోవటం, రోజుకో అంటే క్యారెక్టరైజేషన్స్ మీద వర్క్ చేస్తాం. ఫస్ట్ ఈ క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి, వీటి స్వభావం ఏంటి, వీళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఈ క్యారెక్టర్ ఎప్పుడు అనే దాని మీద ఫస్ట్ ఆ మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది అనుకుంటే దాని చుట్టూ సీన్స్ అల్లుకోవడం ఈజీ అవుద్ది. ఫస్ట్ నేను అందుకే హీరో క్యారెక్టర్ ఏంటి, అతని పరిసర ప్రాంతాలు ఏంటి, అతని చుట్టే మనుషులు ఎవరు. సో ఫస్ట్ స్క్రిప్ట్ మేకింగ్లో ఇది ఫాలో అవుతాను నేను. అతని చుట్టూ నుండి క్యారెక్టర్స్ ఎవరో తెలిస్తే సీన్లు ఫామ్ అవుతాయి. రైట్, మామగారు ఉంటారా, అత్తగారు ఉంటారా, వదిన ఉంటుందా, అక్క ఉంటుందా, బావ ఉంటుందా, ఫ్రెండ్ ఉంటాడా, ఎవరు ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకి వద్దు ఇది రెగ్యులర్గా ఉంది, ఈ క్యారెక్టర్ తీసేయి, ఇది పెడితే కొత్తగా ఉంటుంది, లేదు పక్కింట్లో ఎవరినో పెట్టు, అది కొత్త క్యారెక్టర్. సో మనం పెట్టే క్యారెక్టర్స్ని బట్టే మన సీన్లో ఉంటాయి. ఎగ్జాక్ట్. సో ప్లాంటింగ్ ద క్యారెక్టర్స్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్క్రిప్ట్లో ఫస్ట్. సో మనకు కావాల్సిన పాత్రలు మనం పెట్టుకోగలిగితే మనకి స్క్రిప్ట్ మేకింగ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆడియన్స్ని కూడా ఈ పాత్రలతో వాళ్ళని మనం కనెక్ట్ చేయగలం బాగా అనుకున్నప్పుడు అవి మనం ఎక్కువ రీచ్ వెళ్తాయి. ఆ పాత్రలు అన్ని వర్క్ అయ్యాయని నేను చెప్పను, కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ F2లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నపూర్ణమ్మ గారు, వాళ్ళ పిచ్చ ఫన్నీగా ఉంటాయి. మిగిలినవి సర్లే నీకెవరు సంగీత క్యారెక్టర్ అవి నాకు అంత వర్క్ అవ్వాలి, ఇది వర్క్ అయినంత రేంజ్లో నాకు అది వర్క్ అవ్వాలి. బట్ ఐ కెన్ సీ దట్ ఇది ఒక వ్యాకీ క్యారెక్టర్, ఒక క్వర్కీ క్యారెక్టరే, అది కూడా ఒక క్వర్కీ క్యారెక్టరే. సో ఆ క్యారెక్టర్కి ఆ ట్రైట్స్ అవి ఎట్లా క్రియేట్ చేస్తారు? టీమ్తో మాట్లాడా లేకపోతే అంటే నేను బేసిక్గా క్యారెక్టరైజేషన్స్ పాత్రలన్నీ నేనే పట్టుకున్నప్పుడు టీంతో మాట్లాడేటప్పుడు వాళ్ళు డ్రైవింగ్ సీన్స్ అన్ని కూడా ఈ సీన్కి ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి డ్రైవింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇటువైపు డ్రైవ్ చేస్తే నేను అటువైపు వెళ్ళి ప్లే చేస్తాను. సో ఆ డ్రైవింగ్ ఏ రూట్లో వెళ్ళాలనే దాంట్లో ఎక్కువ చర్చ చేస్తాం. సో ఆ రూట్ మారినప్పుడు సీన్స్ ఇంకా బెటర్ అవుతూ ఉంటాయి. సో అది ఎక్కువ జరుగుతుంది స్క్రిప్ట్ సిట్టింగ్లో. నైస్. అండ్ మీ సెట్స్లో కెమెరాడరీ బాగుంటుంది కదా, లైక్ లైవ్లీగా ఉండడం, లైక్ హౌ ఇంపార్టెంట్ ఇస్ దాట్? సో నాకు వచ్చేసరికి మరి మిగతా సెట్స్ ఎలా ఉంటారో నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు, కానీ నా సినిమా సెట్స్లో ఐ ట్రీట్ మై ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ లైక్ మై ఫ్యామిలీ. సో చిన్న లాజిక్ చెప్తా, ఎందుకు ఫ్యామిలీలో ట్రీట్ చేస్తున్నానంటే నేను ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో ఏదో నేను వాళ్ళతో పని చేయించుకోవడానికో కాదు, బట్ మై నేచర్ ఈజ్ లైక్ దట్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ వన్ విల్ వర్క్ ఫర్ యూ అండ్ విత్ దేర్ హార్ట్. వాళ్ళు హార్ట్ఫుల్గా పనిచేస్తారు. సో ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేసేటప్పుడైనా, ఒక టెక్నీషియన్ పనిచేసేటప్పుడైనా, సో ఒక 6-6:30కి ఎక్స్టెండ్ చేయాలి. సో బికాస్ ఆఫ్ అవర్ నేచర్ లైట్ మెన్స్ కూడా చేసేద్దాం సార్ అనేది, ఇట్స్ లైక్ ద వెదర్, వాళ్ళ పనిచేసే విధానం అన్నీ పాజిటివ్గా ఉంటాయి. మనం ఒకసారి అరిచినా, మనం ఎవరైనా బూతులు తిట్టినా దాని నెగిటివ్ వైబ్ ఉండటం నాకు నచ్చదు. సో అప్పుడు ఒక ఆర్టిస్ట్ బాగా చేయలేదనుకో, మనం అరిచేసామనుకో, అతను 100% ఇస్తాడా నెక్స్ట్ షాట్లో? దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎవరి ఫిల్మ్? నా ఫిల్మేగా.
నేను అతనితో సార్ ఇది ఇంకొకటి బాగా చేద్దాం అండి అంటే సార్ ఐ ట్రై ఇంకా ఎంతూజియాస్టిక్గా చేస్తారు. యూ కెన్ ఇంప్రూవైజ్ ఇట్ అండ్ యూ కెన్ డెలివర్ ఇట్ లైక్ ఇంకా బెటర్ వేలో చేయగలరు. సో దట్స్ వై నేను ఆర్టిస్టులకు కానీ చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ఒకేలా ట్రీట్ చేస్తాను. సో దానివల్ల హెల్ప్ అవుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా సినిమాకే. వాళ్ళందరూ పనిచేస్తుంది నా సినిమాకే. సినిమా హిట్ అయితే ఫస్ట్ పేరు వచ్చేది ఎవరికి? సో డైరెక్టర్కి. ఫస్ట్ పేరు వచ్చేది డైరెక్టర్కి. సినిమా ఫెయిల్ అయినా ఫస్ట్ పేరు పోయేది డైరెక్టర్. సో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఇస్ డైరెక్టర్. కాబట్టి మన కోసం పనిచేసే వాళ్ళని మనం బాగా చూసుకోవాలి అనేది. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఫేర్ దట్ సినిమా హిట్ అయినా డైరెక్టర్ ఓకే అది పట్టించుకోము, ఫ్లాప్ అయితే మొత్తం డైరెక్టర్ మీద అది అంటే ఫెయిర్ అంటే ఇక మార్కెట్ ఈజ్ లైక్ దట్. ఒక సినిమా పోతే డైరెక్టర్ లైఫ్ పోయినట్టే కదా. ఇప్పుడున్న దీంట్లో ఒక ఫ్లాప్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అన్నట్టుంది. మళ్ళీ సినిమా పట్టుకొని సెట్ చేసుకోవడానికి ఇట్స్ లైక్ వెరీ బిగ్ ప్రాసెస్. బట్ నాట్ అది ఆర్టిస్ట్కి కానీ ప్రొడ్యూసర్కి కూడా, నాట్ ఓన్లీ డైరెక్టర్. ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఒక సినిమా పెద్ద ఇదైందంటే అతను ఇంకొక సినిమా మౌల్డ్ చేయడం చాలా కష్టం. సో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, మిగతా దే విల్ గో ఫర్ అనదర్ ఫిల్మ్, దే కెన్ గెట్ అనదర్ ఇది. బట్ డైరెక్టర్స్ అనేది ఇట్స్ ఎవ్రీ ఫిల్మ్ లైక్ లైఫ్ లైనే. సో అలా వర్క్ చేసుకోకపోతే ఇప్పుడు కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. సో ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త కంటెంట్తో దిగుతున్నారు. సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మళ్ళీ మనకి కంపారిజన్స్, ఆ కుర్రోడు బాగా చేశాడు, ఈ కుర్రోడు బాగా అంటే మనల్ని మనం షైన్ చేసుకోవాలి, మనం ఏదన్నా ఇంప్రూవ్ చేసి ఇలా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవ్రీ సెకండ్ వర్క్ చేస్తూనే ఉండాలి. అండ్ అదే ఇప్పుడు ప్రతి సంవత్సరానికి ఒక ట్రెండ్ మారిపోతుంటుంది కదా. లైక్ ఒక టైంలో కామెడీస్ భలే ఆడేవి, తర్వాత యాక్షన్ సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు ఈ కేజీఎఫ్, పుష్ప, ఈ హవా నడుస్తుంది. మధ్యలో విరూపాక్ష అని ఒకటి హిట్ అవ్వడం వల్ల ఒక మిస్టికల్ థ్రిల్లర్స్ చేయొచ్చు అనే ఒక జోన్ ఒకటి వచ్చింది. సో ఎప్పుడు కూడా ఆ ట్రెండ్ అనేది ఒకటి మారిపోతూ ఉంటే యాజ్ అ రైటర్ కొత్త ఐడియాస్తో రావడం, ఈజ్ ఇట్ డిఫికల్ట్, ఈజ్ ఇట్ ఛాలెంజింగ్? కొత్త ఐడియా పుట్టించడం 100% ఇట్స్ ఛాలెంజింగ్. ఎందుకంటే సో నా సినిమా అనేది ఇప్పుడు బాగా గ్లోబలైజ్ అయిపోయింది. అండ్ ఓటీటీ వచ్చాక ఆడియన్స్ రకరకాల సినిమాలు చూడటం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఎంతో కొంత ఫ్రెష్నెస్ లేకపోతే సినిమాలు ఆడట్లేదు. స్క్రీన్ ప్లే ఆర్ స్టోరీలో ఉన్న ఒక కోర్ పాయింట్ ఆర్ అట్లీస్ట్ ఆ సినిమాలో ఉన్న మూమెంట్స్, ట్రీట్మెంట్ సమ్వేర్ ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఏదో ఒక ఫ్రెష్నెస్ కనెక్ట్ అవ్వాలి. ఆర్ ఇట్స్ లైక్ అన్ ఆడియో. ఇవన్నీ లేకపోయినా అట్లీస్ట్ అన్ ఆడియో ఏదో ఒక ఎలిమెంట్ వాళ్ళని హుక్ చేయకపోతే వాళ్ళని థియేటర్స్కి రావట్లేదు. సో అంత ఇదిగా ఉంది, సెన్సిటివ్గా ఉంది సిచ్యువేషను. అండ్ ఇప్పుడు చాలా కష్టం ఒక సినిమాని పట్టాలెక్కించడం, ఆ సినిమాని సక్సెస్ చేయించడం కూడా ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. సో నాకు అదే అనుకున్నాను, నా అదృష్టం బాగుండి 2015లో డైరెక్టర్ అయిపోయాను. వాట్ ఇఫ్ నేను ఇప్పుడు డైరెక్షన్ ట్రయల్స్లో ఉంటే, ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత నేను ఇప్పుడు డైరెక్షన్ నా పరిస్థితి ఏంటని చెప్పి నేను చాలాసార్లు అమ్మాయి మన టైం మనం అంటే చాలా కన్స్టైన్స్ ఏర్పడిపోయినాయి ఇప్పుడు. అంటే మీడియం రేంజ్ సినిమాలు ఆడటం కష్టంగా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అందరికి స్టార్స్ దొరకట్లేదు. అలానే చిన్న సినిమా తీస్తే ఎంతవరకు థియేటర్స్ రీచ్ అవుతుందో తెలియట్లేదు. సో ఏం చెప్పలేను, దట్స్ చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. నేను ఇదే మిమ్మల్ని అడుగుదామని కూడా అనుకుంటుండే. 2015లో పటాస్ లాంటి సినిమా ఒక మిడ్ రేంజ్ సినిమా ఇప్పుడు ఆ జోన్లో వస్తుందో లేదో నాకు తెలీదు. ఐదర్ ఇట్ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ ఆర్ యూ హ్యావ్ టు గో విత్ 100%. అదే అంటే నేను పటాస్ లాంటి సినిమా కళ్యాణ్ రామ్ గారితో ఆ రోజుల్లో నేను చేయగలిగాను. ఇప్పుడు ఈ రోజుల్లో మేబీ ఎలా ఉండేదో సిచ్యువేషన్ మనకు తెలియదు, బడ్జెట్స్ ఎలా ఉండేవో తెలియదు, అసలు సినిమా చేయడానికి ధైర్యం చూపించేవాళ్ళో లేదో తెలియదు, కొత్తోడికి వీడికి ఇద్దామా లేదా అన్న ఫీలింగ్ ఉంటుందో లేదో తెలియదు. సో యా అప్పుడు సినిమా కథ ఇప్పుడు అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. చెప్తున్నాను లైక్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో కన్స్ట్రెంట్స్ అన్నారు కదా 2015కి 2025కి ఎట్లా మారింది ఈకో సిస్టమ్? అంటే సినిమా అనేది ఎప్పుడు మూవీ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఎప్పుడు వాళ్ళు చాలా లిబరల్గా ఉంటారు. వాళ్ళేంటి మొత్తం అద్భుతం చేసి చూపించమని అడగరు. దే కెన్ ఎక్స్పెక్ట్ మినిమం థింగ్. ఆ మినిమం థింగ్ సినిమాలో ఉంటే దే విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఇప్పుడున్న సినారియో ఏంటంటే ఆడియన్స్ థియేటర్స్కి రావటం ఎంతవరకు జరుగుతుంది అనే దాని మీద డిపెండ్ అయింది ఇప్పుడున్న పరిస్థితి. అది మన సినిమా బాగా తీయటం కంటే కూడా ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడం మీద చాలా హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో వై అనిల్ రావుపూడి నేను అనే ఒక డైరెక్టర్ని ఒక 7 కన్సిక్యూటివ్ హిట్స్ వచ్చిన తర్వాత కూడా వెంకటేష్ గారితో ఉన్న హ్యాట్రిక్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో కూడా స్టిల్ ఐఎమ్ ప్రమోటింగ్ మై ఫిల్మ్ లైక్ టు ద కోర్. ఐఎమ్ పోరింగ్ మై కంటెంట్ లైక్ ఏదో ఒకటి చేయాలి ఎవ్రీ డే. సీ అండ్ వీ హ్యావ్ టు గ్రాబ్ దట్ అటెన్షన్.
ఆర్ఎల్స్ ఏమో ఛాన్స్ తీసుకోకూడదు అనే ఒక భయం ఉంది నాకు. సో దట్స్ వై ప్రమోషన్స్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మన కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అదర్వైజ్ దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి ఏముంది నీ సినిమాలో అన్న ఫీలింగ్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకపోతే టెక్నికాలిటీ మీద మాట్లాడాల్సి వస్తే సినిమా మేకింగ్, ఖర్చు అండ్ విజువల్స్ చాలా మారిపోయినాయి. సో ఏదో ర్యాండమ్గా ఒక సినిమా తీసేద్దాం అంటే అంత ఈజీ కాదు ఇప్పుడు. ఏదర్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఏదో బిగ్ క్యాన్వాస్ ఏదన్నా ఉండాలి, ఆర్ఎల్స్ ఒక ఎక్స్ట్రాడినరీ ఆడియో, ఇట్స్ లైక్ యూత్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉండాలి. అంటే దీస్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఆర్ వర్కింగ్ నౌ. నేను చెప్పిన ఈ 3 జోనర్స్ వర్క్ అవుతున్నాయి. సో యూత్ కైండ్ ఆఫ్ ఫిలిం లైక్ ఎంటర్టైనర్స్, ఆర్ఎల్స్ బిగ్ క్యాన్వాస్ వరల్డ్ బిల్డింగ్ ఫిలిమ్స్. సో ఈ జోనర్స్ అటెంప్ట్ చేసుకుంటే వీ కెన్ ప్లే అట్లీస్ట్ మినిమం సేఫ్ గేమ్ ఉంది. అండ్ ఇది నా అనాలిసిస్, ఐ డోంట్ నో విచ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, నాది కరెక్ట్ మీ ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ రాంగ్. ఇది నేను అనుకుంటున్నా. సో ఈ ప్రాసెస్లో ఎవరి స్ట్రెంత్ ఏది ఉందో ఆ గేమ్ ఆడుకుంటూ వెళ్తున్నాం. సో ఎవరు ఏ స్ట్రెంత్ ఉందో వాళ్ళు సర్వైవ్ అవుతూ వెళ్తున్నారు. ఇది ఉన్న మధ్యలో వాళ్ళు మిస్ అవుతున్నారు. సో అది నాకు అన్న అనాలిసిస్. నేను ఐ వాంట్ యాడ్ వన్ పాయింట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ అనే డెఫినేషన్ కూడా ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ అంటే మనం ఎప్పుడు కామెడీ అని అనుకునే వాళ్ళం కానీ బట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్స్ అ బ్రాడర్ టర్మ్. ఎంటర్టైన్మెంట్ అంటే బేసికల్లీ వ్యూవర్ని కథపకుండా కూర్చోబెడితే అది ఏ ఎమోషన్ అయినా కూడా. ఆ ఎంటర్టైన్మెంట్ కాకుండా నేను చెప్తుంది ఫన్ ఫిల్మ్స్. ఫన్ ఫిల్మ్స్ ఎప్పుడు ఉంటాయి. ఫన్ కామెడీ అంటే ఏమంటే ఫన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డీజే టిల్లు, ఐ యామ్ సేయింగ్ దట్ దట్స్ లైక్ ఎంటర్టైన్ ఫన్ ఫిల్మ్. మ్యాడ్ జాతిరత్నాలు ఇట్లా నేను అంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉన్నవి ఆడియన్స్ అని, ఎందుకంటే నవ్వుకోవడం అనేది ఇట్స్ లైక్ బేసిక్ నీడ్. సో అది మార్కెట్లో ఎప్పుడు సేల్ అవుతుంది. వన్ థింగ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఇస్ కొంచెం సీరియస్ సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. ఏదో ఒకటి వాళ్ళని కానీ అక్కడ కూడా ఎలా ఉందంటే సీరియస్ ఫిలిమ్స్. ఇప్పుడు మొన్న కార్తీ గారి సినిమా వచ్చింది మన మేయల గాని, సత్యం సుందరం, చాలా బాగుంది. బట్ హౌ ఇట్ వర్క్డ్ ఇన్ థియేటర్స్ అనేది, హౌ ఇట్ వర్క్డ్ ఇన్ ఓటీటీ అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. థియేటర్కి ఎలా వస్తున్నారు, ఓటీటీలో వచ్చేసి ఎలా చూస్తున్నారు అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఆడుతుంటే అక్కడ ఎక్కువ ఆడట్లేదు. ఇక్కడ ఈ చెప్తున్నాను కదా, లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్. సో మేకర్గా, స్క్రిప్ట్ రైటర్స్గా మేము కూడా ఒక్కొక్కసారి ధైర్యం ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళి మళ్ళీ మమ్మల్ని మేము అదే ఎగ్జాక్ట్ చేసుకుంటూ ఇది బిలీవ్ చేసి వెళ్ళిపోదాం వర్క్ అవుద్ది. సో నౌ సి ఐ సక్సీడెడ్. నేను ఇది లైక్ ఫెమిలియర్ జోనర్ టు ఆడియన్స్, బట్ స్టిల్ ఈ సినిమా చూడాలని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయగలిగాం. సో ఏదో ఒకటి మార్కెటింగ్ చేయటము, సినిమాలో ఉన్న కంటెంట్స్ని ప్రమోట్ చేయటము. సో ఈ సినిమాలో ఉన్న ఒక మెయిన్ ఎలిమెంట్ని, ఒక ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే కథను నేను ముందు నుంచి రుద్దటం, దట్స్ ఏ బేసికల్ స్ట్రాటజీ వాట్ ఐ బిగినింగ్ నుంచి. ఆర్ఎల్స్ ఇట్స్ లైక్ ఎంటర్టైనర్ అంటే ఆ ఏం సినిమా అనే ఇంట్రెస్ట్ గెయిన్ చేయలేను. నేను సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఆ కేర్ తీసుకున్నాను. సో ఇది ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక ఎక్స్కలెంట్ వైఫ్ అనగానే ఆడియన్స్కి ఒక చిన్న ఇదేదో ఒక భార్య మాజీ ప్రైస్ మంచి కదా భలే ఉంది అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగాం. సో దట్ హెల్ప్స్ మనకు ఓవర్ సినిమా ప్రమోట్ చేసేటప్పుడు మన సినిమా ఏం చెప్దాం అనుకున్న కంటెంట్ ఆడియన్స్ మనం ప్రిపేర్ చేయడం కూడా కైండ్ ఆఫ్ మార్కెట్. సూపర్ సూపర్. అదే సీరియస్ సినిమాలు ఆడుతున్నాయి. ఈ ఫన్ ఫిల్మ్స్కి ఎప్పుడూ స్కోప్ ఉంటుంది. బట్ ద డిఫికల్ట్ థింగ్ ఇస్ మీరు అన్నట్టే దేన్ని బిలీవ్ చేయాలి ఎవరు ఇప్పుడు ఎవరికి వచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అర్థమైందా? ఇది ఇప్పుడు కూడా నీది నా అనాలిసిస్, ఇది రైట్ నాకు తెలియదు. రేపొద్దు నేను చేసే సినిమా రిజల్ట్ని బట్టి నేను మాట్లాడుకోవాలి. సో ఒకటి బిలీవ్ చేసి వెళ్తున్నావు. ఇప్పుడు ఎకో సిస్టమ్ నువ్వు అడిగావు కాబట్టి ఇలా జరుగుతుంది అనేది నా అవగాహన. రేపు ఇది మారచ్చు, రేపు ఇంకోటి రావచ్చు. ఎవ్రీడే ఒక మార్కెట్ ఈజ్ ఆల్వేస్ లైక్ అప్డేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం అప్డేట్ అవుతూ ఆ మార్కెట్లో ఏది మనం ఫిట్ అవ్వగలం, ఏది మనం డెలివర్ చేయగలం అనేది స్ట్రాటజికల్ గా మూవ్ అవుతూ వెళ్ళాలి. నథింగ్ ఇస్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ చేంజ్. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్, ఇది మీరు కంఫర్టబుల్ అయితే ఆన్సర్ చేయండి. బికాజ్ ఈ ఏజ్ గ్యాప్ డిస్కషన్ అనేది కాన్స్టెంట్గా ఒకటి జరుగుతుంది అనమాట. ఆబ్వియస్లీ వీ హ్యావ్ సంబడి, ఒక సీనియర్ హీరో వెంకటేష్ గారు అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మీనాక్షి చౌదరి ఉన్నప్పుడు లైక్ ఆ ఏజ్ గ్యాప్ అనేది అది క్లియర్గా తెలుస్తుంది కదా. సో అది మీరు ఎట్లా అప్రోచ్ చేశారు? లైక్ స్టోరీలోనే దానికి ఏమైనా జస్టిఫికేషన్ ఉంటుందా? ఇట్స్ లైక్ ఒక సెన్సిటివ్ టాపిక్ ఇది. సో ఎందుకంటే దీని మీద చాలా చాలా బయట కూడా జరుగుతున్నాయి డిస్కషన్స్. బట్ నా వరకు నేను సినిమా తీసేటప్పుడు నేను చాలా కాషియస్గా ఉంటాను. సో వైల్ ఐఎమ్ వర్కింగ్ విత్ సీనియర్ హీరోస్, వైల్ ఐఎమ్ కాస్టింగ్ అన్ యాక్ట్రెస్, ఐ నెవర్ గో ఓవర్ బోర్డ్. నేను ఎప్పుడు ఓవర్ బోర్డ్ వెళ్ళలే. సో గోదావరి గట్టు సాంగ్ మీరు చూస్తే ఇట్స్ లైక్ వెరీ డీసెంట్, వెరీ క్లీన్, వెరీ డీసెంట్. ఐ టేక్ చాలా కేర్ తీసుకుంటాను నేను ఆ విషయం. ఎందుకంటే ఎస్ అలా అనుకునే ప్రమాదం ఉంది. ఉన్నప్పుడు డైరెక్టర్గా ఆ కేర్ నేను తీసుకుంటాను. సో నేను ఆ దాంట్లో ఉండడానికి నేను ఇష్టపడను.
కమర్షియల్గా సాంగ్స్ వైజ్ వెళ్ళాలి అని కొంతమంది వెళ్ళినా కూడా మాస్ ఆడియన్స్కి నచ్చొచ్చు. బట్ మీరు అన్నట్టు ఆ నెగిటివిటీ వస్తుంది కాబట్టి అది నేను తీసుకోవడానికి రెడీగా లేను. కొంతమంది బోల్డ్గా వెళ్ళిపోయి సినిమానే కదా, ఇట్స్ ఇమాజినేటరీ వరల్డ్ కదా, ఇట్స్ నాట్ రియల్ ఉంటుంది కదా అని ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్తో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. అది తప్పు కూడా కాదు అని మనం చెప్పలేము. బట్ నా వరకు ఐ విల్ టేక్ కేర్ దట్, ఐఎమ్ వెరీ మచ్ కాషియస్ ఆన్ దట్. అండ్ ఈ సినిమాలో కూడా మీను సాంగ్లో కూడా మీకు సినిమాలో పెట్టలేదు కానీ దెర్ ఇస్ ఎ డైలాగ్. ఓకే. సో మీనాక్షి అడుగుతుంది అండ్ వెంకటేష్ గారు ఇస్ ఎ సీనియర్. సినిమాలో కూడా వెంకటేష్ గారు సీనియర్. అమ్మాయికి ట్రైనింగ్ సినిమాలోనే ఉంటుంది, సినిమాలో సీనియర్. సో ఈ అమ్మాయి కూడా బావా అని పిలుస్తుంది, హీజ్ ఎ సీనియర్. రెండు చోట్ల ఐ పర్టికులర్లీ మెన్షన్ దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ దిస్ గర్ల్స్. ఓకే, గుడ్ గుడ్. అది ఆ అమ్మాయితో కలిసినప్పుడు చెప్తాం, ఈ అమ్మాయితో ఉన్నప్పుడు చెప్తాం. సో దెన్ అది అవసరమా అని అడిగితే నాకు అవసరం అనిపించి నేను చేస్తాను. సో నేను చూసేటప్పుడు నా మైండ్ సెట్కి ఇది నాకు క్లియర్ ఉంటే ఐ విల్ బీ హ్యాపీ విత్ ద ఫ్లో ఆఫ్ ద ఫిలిం అని నేను అనుకుంటా. దీంట్లో మీనాక్షితో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, వెంకటేష్ గారే అడుగుతారు. అండ్ నేనే కాదు, వెంకటేష్ గారు ఇస్ వెరీ కీన్ ఆన్ దట్, హీ వాంట్స్ టు మెన్షన్ దట్. సైంధవ్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఆల్వేస్, ఎందుకంటే హీ నోస్ మేబీ ఎందుకు మనం ఆ ఛాన్స్ తీసుకోకూడదు. సో లైవ్లీగా చేద్దాం, గుడ్ టు క్లారిఫై అండ్ లైవ్లీగా ఉంటుంది కూడా, చూసేటప్పుడు కూడా పీపుల్ విల్ కనెక్ట్ టు దట్ పాయింట్. సో దీంట్లో కూడా మేము చెప్పింది ఏంటంటే మీనాక్షి అడుగుతుంది, మీనాక్షిని వెంకీ గారు అడుగుతారు ఈ ట్రైనింగ్ చేస్తున్న ప్రాసెస్లో, మీనాక్షి ఐఎమ్ యువర్ సీనియర్, నీకు నాకు చాలా ఏజ్ గ్యాప్ కూడా ఉంది అంటే ఆ అమ్మాయి చెప్తుంది, ఇది నేను కంటెంట్ చెప్పాలని వాంటెడ్ క్రియేట్ చేసుకుని సిచ్యువేషన్. అండ్ ఏజ్ గ్యాప్ అనేది వర్క్స్, ఎందుకంటే మా బామ్మ మా తాతకి 15 ఏళ్ళ ఏజ్ గ్యాప్, మా అమ్మకి మా నాన్నకి 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్, అండ్ దే ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కపుల్. అండ్ ఈ ఏజ్ గ్యాప్ తక్కువ ఉండటం వల్ల, సేమ్ ఏజ్ ఉండటం వల్ల, ఈక్వల్ ఏజ్ ఉండటం వల్ల ఈగోలు ఎక్కువ, పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. సో ఈ ఏజ్ గ్యాప్ టెక్నిక్ ట్రై చేద్దామని చెప్పి అమ్మాయి అడుగుతుంది. అంటే లాజికల్గా ఆలోచిస్తే దట్ ఆల్సో ట్రూ. అంటే అప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది, భార్యకి భర్తకి ఒక 7-8 ఏళ్ళ గ్యాప్ ఉన్నప్పుడు, సో భార్య చిన్నపిల్ల కదా అని భర్త అడ్జస్ట్ అవుతాడు, పెద్దోడు కదా రెస్పెక్ట్ ఇద్దామని ఈవిడ అడ్జస్ట్ అవుతుంది. అండ్ దట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎ మ్యారేజ్ రిలేషన్ బాండింగ్. సో టెక్నిక్ లాజికల్లీ ఓల్డెన్ డేస్లో ఇది వర్క్, ఇదే జరిగింది, ఇదే వర్క్ అయింది. ఎవ్రీ కపుల్ ఇప్పటికి స్టిల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడేమవుతుంది ఈ జనరేషన్లో, 1-2 ఇయర్స్ ఏజ్ గ్యాప్లో పెళ్లి చేసుకుంటే రోజు ఈగోలతో నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నాది నువ్వు చెప్పేది నేను కొట్టుకు వస్తున్నాను కదా. వై మన పెద్దవాళ్ళు ఎందుకు అలా క్రియేట్ చేశారు, దట్ ఈస్ అ లాజిక్ బిహైండ్ దట్. సో అది నాకు చెప్పాలనిపించింది సినిమాలో. మేబీ అది ఎవరైనా ఫాలో అవుతారో నాకు తెలియదు కానీ బట్ ఇట్ హెల్ప్స్ అని అనిపించింది నాకు. సో అది నా కథకి హెల్ప్ అయింది, నా కథలో ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. సో అది నేను డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఐ డోంట్ కంప్లైంట్, మిగతా వాళ్ళ గురించి నేను కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ దేర్ ఓన్ అప్రోచ్ టు ద ఫిలిం. కమర్షియల్గా గ్లామర్ అనేది సినిమాకి అవసరం. సో అది ఎంతవరకు హద్దుల్లో ఉండాలి ఏంటనేది దేర్ కాల్ అండ్ దేర్ అప్రోచ్ టువర్డ్స్ ద ఫిలిం, అండ్ దే కెన్ డీల్ దట్. అండ్ మీరు తీసేవి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ మూవీస్. సో నా వరకు వస్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ బిట్ స్మాల్ థింగ్స్ కూడా నేను కేర్ తీసుకుని వెళ్తూ ఉంటాను. ఇప్పటి వరకు అలాగే వెళ్ళాను. సూపర్ సూపర్. Jan 14th సంక్రాంతికి వస్తున్నారు, ఏ ఎక్స్పెక్టేషన్స్తో రావాలి? అండ్ క్లీన్ అండ్ ఇట్స్ లైక్ కమ్ విత్ ద ఫ్యామిలీ అండ్ దెర్ ఆర్ సో మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్. ఫన్ ఉంటుంది, థ్రిల్స్ ఉంటాయి, అండ్ బ్యూటిఫుల్ ఒక కనెక్టింగ్ ఎమోషన్ ఉంటుంది. అండ్ వెంకటేష్ గారిని కొత్తగా చూడబోతున్నాం. అంటే వెంకటేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక విచిత్రమైన పాత్ర, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలుగుతూ, ఒక బ్రెయినీ ఫెలో, ఒక ఎక్స్-కాప్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక 6 ఏళ్ల క్రితం పవర్ఫుల్గా ఉండే పోలీస్ ఆఫీసరు ఒక పెళ్ళై 4 పిల్లల్ని కన్నాక అతను అప్రోచ్ ఎలా ఉంటుంది టువర్డ్స్ క్రైమ్ అనేది. సో ఇట్ ఈస్ లైక్ వెరీ ఫన్నీ అప్రోచ్లో ఉంటూ చాలా మూమెంటరీ ఇంట్రెస్ట్లతోటి చాలా బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. అండ్ సినిమా చూసిన వాళ్ళైతే వాళ్ళ ముఖం మీద చిరునవ్వుతో బయటకు వెళ్తారు, అండ్ బయటకు వెళ్ళి ఇంకొకసారి సినిమా చూస్తే బాగుండని ఫీలింగ్ అయితే వస్తుంది. సూపర్. ఈ క్వశ్చన్ నేను అడగడం మర్చిపోయా. వెంకటేష్ గారు హీ ప్లేడ్ మల్టిపుల్ వేరియేషన్స్. కామెడీలోనే చాలా వేరియేషన్స్ చూపించారు. లైక్ కొన్ని మూవీస్లో అవుట్ రైట్ ఫన్నీగా ఉంటారు, లైక్ సే సంథింగ్ లైక్ చింతకాయల రవియో, లేకపోతే F2లో బాగా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. ఆడవారి మాటలకు అర్థాలు వేరు లాంటి సినిమాలో కొంచెం సటిల్గా ఉంటారు. సో కామెడీలోనే చాలా వేరియేషన్స్ చూపించారు కదా. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకి మీరు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ హీ గెట్స్ ఇట్. బట్ అన్ని చేసిన ఒక యాక్టర్తో కొత్తగా ఏదైనా ట్రై చేయించడం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అండ్ వెంకీ గారు ఈజ్ ఆల్వేస్ టు డూ ఎనీథింగ్, అంటే ఏది చేయడానికి ఆయన రెడీగా ఉంటాడు. సో
సో బేసిక్గా ఆయన ప్రతి క్యారెక్టర్కి ఉండే అప్రోచ్ చాలా బాగుంటుంది. ఆయన ప్రిపరేషను చేసేయాలి, చేస్తే బిలీవ్ చేసి ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడు. ఇప్పుడు ఈ పాత్ర ఒక ఇన్నోసెంట్ వైఫ్తో తంటాలు పడే హస్బెండ్ పాత్రగా ఉంటుంది. అతను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. సో యూ కెన్ ఇమాజిన్, అంటే వెంకటేష్ గారు మాత్రమే చేయగలరు అలా. అమ్మాయికి ఇంగ్లీష్ రాదు ఐశ్వర్యకి. సో ఈయన ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడ ఫెటా అని పీకుద్ది, ఫ్యాట్ అని పీకు తెలుగులో మాట్లాడు అంటది. సో అది కొట్టడం అనేది షీఈస్ బీటింగ్ లిటరలీ వెంకీ అనేది. సో అలాంటివి కొన్ని అలో చేయటం, అలాంటి వాటిని చిన్న కొడుతున్నా కూడా గట్టి కొట్టు అంటాడు ఆయన, గట్టికి పీకు అంటాడు. ఓకే. సో అంటే నా క్యారెక్టర్లోకి వెళ్తే హీ బీన్ దట్ రోల్. సో చిన్నరాజు అంటే ఆ పాత్రలోనే ఉంటాడు. సో ఇది అక్కడ హీరో ఉండాలి, వెంకటేష్ ఒక స్టార్ ఉండాలి అనే ఫీలింగ్ ఉండదు ఆయనకి. సో అది ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ. సో ఇక పాత్రలు అంటారు ఆయన చేయని రోల్స్ లేవు. నేను ఆయన్ని మళ్ళీ ఒక రీఇన్వెంట్ చేశాను నేను చెప్పను కానీ, బట్ ఎంతకు వరకు చేసిన పాత్రలకి ఇది కొద్దిగా లిటిల్ ఒక సటిల్గా ఉంటుంది, ఒక విచిత్రంగా ఉంటుంది. మా ఇద్దరికి చాలా ఫ్రెష్గా ఉంటుంది మా కాంబోకి F2 F3 తర్వాత. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. Super. Thank you so much for the time. Brother. All the very best. I'm very excited for Jan 14 సంక్రాంతి పండుగ సినిమా కోసం. So thank you so much. Thank you. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.